నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మద్దిరాలపాడులో వైభవంగా ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన. బహుమతి ప్రదానం చేసిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, నిర్వాహకులకు అభినందన. ఒంగోలులో ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఎవరి వ్యాపారం వారు చేసుకోవాలి, కానీ సమస్యలు సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడి. పెట్రోలు, డీజిల్ బంకులు, మార్కాపురం కలెక్టర్ విజయ సునీత తనిఖీలు. జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ లిసా గిల్కు పలువురు అభినందనలు తెలిపారు. విజయవాడ లోక్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ లిసా గిల్తో సీజేగా ప్రమాణం చేయించారు. కార్యక్రమ ప్రారంభంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి జస్టిస్ లిసా గిల్ను ఏపీ హైకోర్టు సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ గిల్ అతిథులను మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పుష్పగుచ్చాలు అందించి జస్టిస్ లిసా గిల్ను అభినందించారు. I, Lisa Gill, having been appointed Chief Justice of the High Court of Andhra Pradesh, Chief Justice of the High Court of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. ఒంగోలు జాతి పశువుల ఖ్యాతి ప్రపంచం నలుమూలలకు వ్యాపించిందని ఒంగోలు, గన్నవరం ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నాగులపల్లిపాడు మండలం మద్దిరాలపాడులో మండ వెంకట్రావు మెమోరియల్ పేరున టీడీపీ నాయకుడు గుమ్మడి సాయిబాబు పర్యవేక్షణలో చివరి రోజు సీనియర్ విభాగంలో జరిగిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించారు. ఒంగోలు జాతి ఎద్దులను పోషించడం చాలా ఖర్చుతో కూడినదైనప్పటికీ రైతులు వాటిని పోషించడం ఆ జాతి అభివృద్ధికి కృషి చేయడమేనని అన్నారు. జూనియర్ విభాగంలో జరిగిన పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, వడా చైర్మన్ షేక్ రియాద్, జనసేన నాయకులు కంది రవిశంకర్, హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, టీడీపీ నాయకులు పెనుబోతు సునీల్ బాబు, పాలడుగు మురళి, గుమ్మడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ముందొస్తున్నటువంటి గిత్త పేరు వెనుకొస్తున్నటువంటి గిత్త పేరు మల్లవల్లి బాపులపాడ మండల 2706 అడుగుల మన వెంకట్రావు గారి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఎద్దుల పందాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మధ్యపాడులో పెట్టుకోవటం, ఇలాంటి ఎద్దుల పోటీలకు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం ఒక్కరు కూడా కదలకుండా ఈరోజు 3 గంటలకు మొదలైతే ఇప్పుడు 10:30 అయితే ఇప్పుడు దాకా ఉన్నారంటే దానికి ఉండే విలువ లాంటిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏదైనా పోషించేది ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వంలో ఆల్రెడీ 2-3 సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దానికి మనందరం కూడా కలిసి వాళ్ళని ఇంకా ఏ విధంగా చేస్తే వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మనం కూడా ప్రభుత్వం నుంచి ఈరోజు కృష్ణా కానీ గుంటూరు జిల్లా కానీ అదేవిధంగా ప్రకాశంలో కానీ రైతులకి ఏ విధంగా మనం చేస్తున్నామో దీనికి కూడా మనం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ మీటింగ్లో చూసినా ఒంగోలు జాతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలు చెప్తున్నారు. కానీ బ్రిటిషర్స్ టైంలో వెటర్నరీ సిస్టమ్ చాలా బ్రహ్మాండంగా ఉండేది. అప్పర్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ కూడా బ్రహ్మాండంగా ఉండేది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం. కానీ ప్రజాస్వామ్యం వచ్చినాక రాజులు మంత్రులు అయ్యారు. కానీ ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వెళ్ళి ఏ రాజ్యం పరిపాలించిన రాజుకైనా దాదాపు 90% మంత్రులుగా పనిచేసిన పరిస్థితి. కానీ అప్పుడైనా ఇప్పుడైనా మీ 20-30 వేల మంది జనాభాని సమీకరించి 10 గంటల పాటు నుంచోబెట్టేది రాజకీయ నాయకులు కూడా కష్టమే. కానీ ఒంగోలు జాతి ప్రైడ్ అలాంటిది. ఒంగోలు జాతి మనుగడ ప్రస్తాపకం అవుతుందంటే ఏమాత్రం సందేహం లేదు. ఆరుగాలం కష్టపడటమే కాకుండా వీటిని ఎలా ఉంటుందంటే ఎన్నికల్లో ఓడిపోతే కనీసం 10 మంది అయినా పక్కన ఉంటారు. ఈ ఎడ్ల పందాల్లో ఓడిపోయినాడు కాడి తీసుకెళ్ళడానికి మనిషి కూడా దొరకదు. కానీ ఇంకా వాటి మీద ప్రేమతో మేపుతున్నా ఇంకా ఇప్పుడు కూడా ఇన్ని వేల మందిని సమీకరించే పరిస్థితి ఒంగోలు జాతి ప్రైడ్ అది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రం మీద ఉంది. ఒంగోలు జాతి గిత్తలు కానీ ఎద్దులు కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి అదొక గొప్ప జాతి. అది దాన్ని ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరగాలని ప్రభుత్వం కూడా ఇందాక చాలామంది చెప్పినట్టు దీన్ని కూడా ప్రత్యేకంగా ప్రోత్సహించాలని ఎవ్రీ ఇయర్ ఒక మంచి కార్యక్రమం ఇందాక అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా ఇది అన్నిటికన్నా మన ఒంగోలు జిల్లాకి ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఒంగోలు గిత్త అంటేనే మనకి ఎంతో గౌరవమైన జాతి, జంతువులకి మన గిత్తలు జాతి. అందుకని ఖచ్చితంగా ప్రోత్సహించాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే చాలా సంవత్సరాలు కూడా గుమ్మడి సాయి గారు ఇలాగనే చేయాలని కోరుకుంటూ ఆయన ఈ ఒంగోలు జాతి ఎడ్లు మన జిల్లాకే ఒక గర్వకారణం. అలాంటి ఎడ్ల పందాలు అలాంటి జాతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మన జనరేషన్ మీద ఉంది, రాబోయే జనరేషన్ మీద కూడా ఉంది. అలాగే ఒంగోలు జాతి ఎడ్లను కాపాడుకునేటటువంటి పరిస్థితి అందరికీ కూడా, రైతులందరికీ కూడా ఒంగోలు జాతి ఎడ్లను కాపాడుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఎడ్ల పోటీలు. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. తమిళనాడు రాష్ట్రంలో జల్లుకట్టు మాదిరిగా మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని పక్షి పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలాగైతే మన ప్రభుత్వం గుర్తించి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జరుపుతుందో అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకి తీసుకెళ్లిన ఒంగోలు జాతి పశుక్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మన జిల్లాలో నిర్వహించేలాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి దృష్టికి తీసుకెళ్లాలని, దీనికి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ సమిష్ట కృషితో ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను.
ఇలాంటి కార్యక్రమం అనేది ఈ నియోజకవర్గంలో దగ్గరుండి విజయ్ కుమార్ గారు చేస్తున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కమిటీ మెంబర్లందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రం అంతా చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇది మన ఈ ప్రదర్శనలో ఈరోజు జరిగినటువంటి సీనియర్స్ విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదరులకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది. మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి పోతిక శ్రీనివాసరావు గారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు. ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ గౌరవ ఏఎస్పీ గారు సుక్కి సురేందర్ రెడ్డి గారు, సుక్కి సాకేత్ రెడ్డి గారు, సారికారెడ్డి గారు, హుజూర్నగర్ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారు విజేత రావాలండి. ఈరోజు సీనియర్ విభాగం ఇంకో మీకోసం అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత కీలకమని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ప్రకాశం మండలంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, డిఆర్ఓ చినవోబులేసు, స్పెషల్ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మాధురి, కళావతి, డిపిఓ వెంకటేశ్వరరావు తదితరులు అర్జీలు స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఒంగోలు మంగమ్మ కళాశాలలో మహాలక్ష్మి కల్చరల్ ఎగ్జిబిషను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో కాశ్మీర్ సిటీ అందాలను చూస్తూ ఏర్పాటు చేసిన మహాలక్ష్మి ఎగ్జిబిషన్ను ప్రజలు ఆదరించాలని కోరారు. ఒంగోలులో 3 ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారని, ఎవరి వ్యాపారం వారు చేసుకోవాలని, అనవసరంగా సమస్యలు సృష్టించుకుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాటూరి రాజేష్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో వాటర్ ఫాల్స్ ప్రత్యేకంగా ఉందని ఎమ్మెల్యే అభినందించారు. వడా చైర్మన్ షేక్ రియాద్, జనసేన నాయకులు కంది రవిశంకర్, కొత్తపట్నం మండలం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మళ్ళా మంగమ్మ కాలేజీ గ్రౌండ్లో కూడా ఇది మహాలక్ష్మి కేపీఆర్ అమేజ్మెంట్ ఎగ్జిబిషన్, దీన్ని కూడా ఇప్పుడే ఓపెన్ చేసాం. ఇందాక అక్కడ ఊరచెరువు దగ్గర ఒకటి ఓపెన్ చేశారు. మొత్తం మీద ఒంగోలులో 3 పెట్టారు. ఎందుకంటే ఈ పిల్లలంతా కూడా ఈ హాలిడేస్కి వస్తారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఉండడానికి వీళ్ళంతా కూడా ఎక్కువ, ఇదేమో 50 లక్షలు పెట్టాడు మన కాటూరు రాజేష్, వీళ్ళు కూడా దీన్ని ఇన్వెస్ట్ చేసి పెట్టారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో దాన్ని సక్సెస్ అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా, ఎవరు వ్యాపారాలు వాళ్ళవి, ఎవరి బిజినెస్ వాళ్ళది. అంతేగాని కావాలని కాంట్రవర్షియల్ తీసుకురావటం, వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరియటం, ఇక్కడ వాళ్ళు అటుపోటాలు ఇట్లాంటివన్నీ జరిగితే మాత్రం అది సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఏ ప్లేస్లో వాళ్ళ ప్లేస్లో పెట్టుకున్నారు, ఎక్కడ బాగుందో పబ్లిక్ వెళ్తారు, పబ్లిక్ చూస్తారు, అన్ని విషయాలు బాగుంటాయి. అంతేగాని దీన్ని అనవసరమైన రాజ్యాంగం చేస్తే మాత్రం దాని మీద సీరియస్గా తీసుకునే వ్యవహారాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మిగతా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైతే రాజేష్ ఇక్కడ పెట్టాడో చూసి వచ్చాము, ఇది చాలా బాగుంది. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని, అందరూ కూడా చూడాలని కోరుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను.
పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని మార్కాపురం కలెక్టర్ విజయ సునీత సూచించారు. కనిగిరిలో పలు పెట్రోల్ బంకులను కలెక్టర్ తనిఖీ చేశారు. స్టాక్ సేల్స్ రిజిస్టర్లు పరిశీలించారు. ఎంత మేర నిల్వలు ఉన్నాయనే సమాచారం తెలుసుకున్నారు. పెట్రోల్ డీజిల్ కంపెనీల నుంచి సరఫరా జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. గతంలో కంపెనీలు ముందుగానే డీజిల్ పెట్రోల్ సరఫరా చేసేవని, తర్వాత నగదు చెల్లించే వాళ్ళమని, ఇప్పుడు ముందుగా నగదు చెల్లిస్తే 2 రోజుల తర్వాత కంపెనీలు పెట్రోల్ డీజిల్ సరఫరా చేస్తున్నాయని బంకుల నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కలెక్టర్ మీడియాకు తెలిపారు. ఇంధన సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పెట్రోల్ బంకుల వద్ద రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరా శాఖ సిబ్బందిని నియమించి పరిస్థితిని పరిశీలిస్తున్నామని అన్నారు. ప్రజలు ఆందోళనకు గురై డ్రమ్ములు, క్యాన్లతో ఇంధన నిల్వలు చేయవద్దని చెప్పారు. ఆర్డీఓ శివరామిరెడ్డి, తహసీల్దార్ నర్రా జయలక్ష్మి, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సైజుని బట్టి ఉంటుంది, సైజుని బట్టి మెజర్మెంట్ మారు 20 కంటే నిన్న ఇవాళ కొంత పానిక్ సిచ్యువేషన్ అనేది కనపడుతుంది పెట్రోల్ బంకుల వద్ద. ముఖ్యంగా ప్రజలు ఈ పానిక్ సిచ్యువేషన్ కారణంగా కొంత అధికంగా బై చేయడం, పర్చేస్ చేయడం, అవసరాన్ని మించి కొనుగోలు చేయడం అనేది జరగడం కారణంగా కొంత పానిక్ సిచ్యువేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి పెట్రోల్ బంక్ వద్ద ఒక డిటి స్థాయి అధికారి, అదేవిధంగా పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ అధికారులను కూడా ఉంచడం జరుగుతోంది. వారి ద్వారా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని అసెస్ చేసుకుంటూ అక్కడ ఎలాంటి పానిక్ సిచ్యువేషన్ లేకోకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా కొరత వస్తుందేమో అని ఆలోచించుకొని అధికంగా క్యాన్లలోను, కంటైనర్స్లోను కొనుగోలు చేయొద్దని మనవి. ముఖ్యంగా మనకు నిరంతర పర్యవేక్షణ అయితే ఉంది. ఖచ్చితంగా రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా మన దగ్గర నిల్వలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఎలాంటి పానిక్ సిచ్యువేషన్ అవసరం లేదు. దయచేసి మరి దీనికి ప్రజలు కూడా సహకరించాలి. ముఖ్యంగా అగ్రికల్చర్ ఆపరేషన్స్ కి కావాల్సినటువంటి డీజిల్ కి సంబంధించి కూడా మనకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీరాజ్, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఒక్కొక్క పెట్రోల్ బంక్ దగ్గర ఒక్కొక్కరిని అసైన్ చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడాను దీని మీద ఈ రోజు మార్నింగ్ రివ్యూ తీసుకోవడం జరిగింది. రానున్న 2 రోజులు ఎటువంటి పరిస్థితుల్లో కొరత అనేది రావడానికి అవకాశం లేదు. తప్పనిసరిగా అన్ని పెట్రోల్ బంకులను నిరంతరం పర్యవేక్షిస్తూ మరి అమ్మకాలకు తగినట్టుగా సరఫరా ఉండేటట్టుగా చూస్తున్నాం. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే మన దగ్గర స్టాక్ అవైలబిలిటీ దాదాపుగా డీజిల్లో 592 KL ఉంటే మరి రిక్వైర్మెంట్ 235 KL మాత్రమే. అంటే చాలా డబల్ రిక్వైర్మెంట్ మన దగ్గర, డబల్ అవైలబిలిటీ ఉంది స్టాక్. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరు కూడా ఈ పానిక్ సిచ్యువేషన్ కి లోను కావద్దు. ఖచ్చితంగా దీని మీద నిరంతర పర్యవేక్షణ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు సరఫరాను కూడా. ప్రకాశం భవనంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి సందర్భంగా చిత్రపటానికి కలెక్టర్ రాజాబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనా దక్షుడని వెంకటాద్రి నాయుడు పాలనలో అమరావతి వైభవాన్ని చాటుతూ రాజధానిగా చేయడంతో పాటు అనేక పట్టణాలను నిర్మించిన పరిపాలనా దక్షుడని కలెక్టర్ కొనియాడారు. జీవిత చరమాంకంలో భారతదేశంలోని ఎన్నో క్షేత్రాలను దర్శించి ప్రతి చోట అన్నదాన సత్రాలు స్థాపించడంతో పాటు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. డిఆర్ఓ చిరవోబులేసు, ఎస్డిసి శ్రీధర్ రెడ్డి, స్టెప్ సిఓ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జన్మదినాన్ని స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేయడం ద్వారా మనందరం కూడా ఆయన పటానికి పూలమాల అలంకరించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సో మనకు తెలుసు, చాలామంది ప్రముఖులు ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 1 by 1 జీవోస్ డిక్లేర్ చేసి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు.
కొన్ని కమ్యూనిటీస్లో కొన్ని ది ఏరియాస్లో కొంతమంది ప్రజలు ఆత్మీయోన్నత భావంతో ఉండడం అనేది కొంత జరుగుతూ ఉన్న సందర్భంలో ఎప్పుడైతే వాళ్ళకు సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అత్యున్నత స్థానంలో ఉన్నారనేది తెలియజేయడం ద్వారా వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆయన ఏ ఆశయం కోసం జీవించి లేదా ఏ పోరాటం చేశాడో ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్స్కి ఒక స్ఫూర్తిగా ఉంటుంది. సో అందుచేత చరిత్ర గురించి తెలుసుకోన్నాడు చరిత్ర రాయలేడని చెప్పేసి మనకి ఎలాగైతే ఉందో వీళ్ళందరూ చరిత్ర పురుషులందరినీ కూడా మనం అందరం స్మరించుకోవాలి. వాళ్ళ ఆశయాలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఏప్రిల్ 27వ తారీఖున ఆయన జన్మదినం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ ఫెస్టివల్గా జరుపుకోవాలని నిన్ననే మనకు సర్కులర్ రావడం జరిగింది. కలెక్టర్ యొక్క ఆదేశాల ప్రకారం ఇప్పుడు మన పీజీఆర్ఎస్ హాల్లో ఆయన యొక్క పటాన్ని అరేంజ్ చేసి గార్లెన్స్ ఇవ్వడం జరిగింది. ఈయన గొప్ప వ్యక్తి, అంటే హీ వాజ్ ఏ మేజర్ పార్ట్నర్ ఆఫ్ ది ఆర్ట్స్, లిటరేచర్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, ఫేమస్లీ రెనోవేటింగ్ శ్రైన్స్ ఇన్ అమరావతి అండ్ మంగళగిరి, చెవులు. ఇటువంటి గొప్ప వ్యక్తిని జన్మించినటువంటి దినాన్ని రాష్ట్ర ఫెస్టివల్గా జరుపుకోవాలని మనకు సర్కులర్ రావడంతో ఇది అరేంజ్ చేయడం జరిగింది. ఆయన గురించి 2 మాటలు మాట్లాడారు. పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి జూన్ 6వ తేదీ వరకు జరుగుతున్న వేసవి విజ్ఞాన తరగతుల బ్రోచర్ను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఆవిష్కరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర జేసీకి స్వాగతం పలికారు. శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజులు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు వేసవి విజ్ఞాన తరగతులు జరుగుతాయని అన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండేందుకు, పలు విషయాలపై అవగాహన పెంచేందుకు ఈ విజ్ఞాన తరగతులు దోహదపడతాయని జేసీ కల్పనా కుమారి అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రేపటి నుంచి జూన్ 6వ తేదీ దాకా వేసవి విజ్ఞాన శిబిరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి, ప్రతిరోజు శుక్రవారం తప్పించి ప్రతిరోజు 8 నుంచి 11 గంటల వరకు ఉదయం పూట మీ పిల్లల్ని మీకు దగ్గరున్న లైబ్రరీస్కి తీసుకొని రండి. అక్కడ చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా పుస్తక సమీక్ష చదవడం మాకు ఇష్టం. స్పోకన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, పెయింటింగ్, యోగా, పేపర్ క్రాఫ్ట్, మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా, చెస్, క్యారమ్స్, క్విజ్, జీకే, అలాగే ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడాలి, పిల్లలు ఎవరైనా కవితలు రాసే ఇంట్రెస్ట్ ఉండే పిల్లలకి కూడా కొంచెం ఇక్కడ ఎలా రాయాలి ఏంటి అని చెప్తారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పిల్లల్ని అట్లీస్ట్ 3 hours సెల్ నుంచి దూరంగా ఉంచడమే మేము కోరుకుంటున్నాము. అలాగే లైబ్రరీకి వాళ్ళకి ఒక బాండింగ్ ఏర్పాటు చేస్తే లైబ్రరీస్ అనేది ఇంకా డెవలప్ అవుతాయని నేను కోరుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాలలో నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి నిల్వ, పంటలకు నీటి లభ్యత పెంపు, పర్యావరణ సమతుల్యత సాధన లక్ష్యంగా జలధార, జలహారతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని అడిషనల్ కమిషనర్ ఎం శివప్రసాద్ తెలిపారు. జలధార, జలహారతి 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై సమగ్ర అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రకాశం భవనంలో డ్వామా పీడీ జోసఫ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఏపీడీలు, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీఎస్లో సాంకేతికత సహాయకులు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోని 395, మార్కాపురం జిల్లాలో 544 మైనర్ ఇరిగేషన్ చెరువులు గుర్తించి జలధార, జలహారతిలో ప్రణాళికలను తయారు చేయడం జరిగిందని శివప్రసాద్ అన్నారు. ముఖ్యంగా ఒక చెరువు నుంచి మరొక చెరువుకు నీటి ప్రవాహం సజావుగా జరిగేలా లింక్ ఛానల్స్ పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎస్సీ అబుతాలీం, భూగర్భ జలశాఖ డీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ద్వారా
జలధార జలహారతి కార్యక్రమానికి సంబంధించినటువంటి మార్గదర్శకాల్ని జారీ చేయడం జరిగింది. సో ఆ జిఓ గైడ్లైన్స్ ప్రకారము ఏప్రిల్ 6వ తారీఖు నుండి జూలై 17వ తారీఖు వరకు 100 రోజులు మన రాష్ట్రం మొత్తము ఈ జలధార జలహారతి కార్యక్రమాన్ని మనము విస్తృతంగా చేపట్టాలి. సో ఈ జలధార జలహారతి కార్యక్రమం మనము చేస్తున్నాం. కానీ ఉపాధి హామీ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేదంటే వేరే ఇతర డిపార్ట్మెంట్లు కావచ్చు, అందరూ కూడా రకరకాల పనులు మనము వాటర్ కన్జర్వేషన్, రైన్ వాటర్ హార్వెస్టింగ్, దీనికి సంబంధించినటువంటి పనులు పెద్ద ఎత్తున చేస్తున్నాం. కాకపోతే మనము చేసే పనులను ఒక కాంప్రహెన్సివ్గా, సోలోగా కాకుండా, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా కాకుండా ఒక కన్వర్జెన్స్ అంటే అందరూ కలిసి ఒక మంచి ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని ఒక కాంప్రహెన్సివ్గా మనము అమలు చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని ఒక మినిమం 75 to 80,000 అటు మార్కాపురం ఇటు ప్రకాశం 75 నుంచి 80,000 వస్తారు సార్ రేపు మండేకి. కొంచెం అగ్రికల్చర్ సీజన్ మాత్రం ఈ మెంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది వర్షాలు ఎక్కువగా పడటం వల్ల కొంచెం అగ్రికల్చర్ సీజన్ ఎక్స్టెండ్ అయింది సార్. దానివల్ల కొంత గ్యాప్ ఉంది. డెఫినెట్గా మేము మండేకి 75 to 80,000, నెక్స్ట్ వీక్కి 1 lakh మీరు అనుకున్న లక్ష్యం తప్పకుండా నెరవేరుస్తాం సార్. మరి చివరిగా ఈరోజు సండే అయినప్పటికీ ఇంత అందరూ కూడా దాదాపు 100% అటెండెన్స్ సార్. అందరూ వచ్చారు. ఒకరిద్దరు పర్మిషన్ తీసుకున్నారు సార్ కొంచెం ఎమర్జెన్సీని, బట్ అందరూ వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా మన డిపార్ట్మెంట్ తరఫున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, ఇరిగేషన్, డ్వామా, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్స్ తరఫున అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఈరోజు మరి మన ఎడిషనల్ కమిషనర్ గారు మార్నింగ్ నెల్లూరు అలాగే పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి మెదక్ జిల్లా మసాయిపేట వద్ద NH 44పై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ బస్సులో ఒకసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సాంకేతిక సమస్య తలెత్తడంతో దానిని మరమ్మతులు చేయించడం కోసం హైదరాబాద్ నుంచి మెదక్ తీసుకువచ్చారు. రిపేర్ పనులు పూర్తయిన తర్వాత తెల్లవారుజామున డ్రైవర్, క్లీనర్ బస్సును తీసుకొని తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. మసాయిపేట పరిసర ప్రాంతంలో NH 44పై ప్రయాణిస్తుండగా బస్సు ఇంజన్ భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. మంటలు నిమిషాల వ్యవధిలో బస్సు మొత్తానికి వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్, క్లీనర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సులో నుంచి కిందకు దూకేశారు. దీంతో వారు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సుమారు గంట సేపు శ్రమించి మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా లేదా రిపేర్ పనుల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. अरे చూసింది ఉదయం సుమారు 4:50 ఆ టైంలో ఒకటి కాల్ వచ్చింది. మాసాయిపేట ఈ కొందారం జంక్షన్ ప్రాంతంలో ఒక ట్రావెలర్ బస్సు కాల్పోతుందని చెప్పేసి కాల్ వచ్చింది. రెడ్ కాల్ రావడంతో మేము మా ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరం కూడా ఇక్కడికి వచ్చి చూస్తే బస్సు కాలిపోతుంది. ఇంతలో ఫైర్ స్టాఫ్ కూడా రావడం జరిగింది. దీన్ని మంటలు ఆర్పడం జరిగింది. దీన్ని ప్రాథమికంగా విచారించినప్పుడు చంద్రశేఖర్ అనేట ఆయన హైదరాబాద్కి సంబంధించిన ఆయన ఆ బస్సు రిపేర్ కోసం మెదక్ పోయడం జరిగింది. అది రిపేర్ నుంచి హైదరాబాద్ రిపేర్ కంప్లీట్ అయిపోయినప్పుడు హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో ఇక్కడ మంటలు అంటుకున్నాయని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. దీనికి సంబంధించి ఆ డ్రైవర్
డ్రైవ్ చేసారో ఆ డ్రైవర్ కానీ ఆ డ్రైవర్తో పాటు వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఎగ్జిబిషన్లు దోహదపడతాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ కల్చరల్ టైటానిక్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. టైటానిక్ సినిమాను గుర్తు చేస్తూ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని నిర్వాహకులు మద్దులూరి వెంకట సుబ్బారావును అభినందించారు. వడ చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, డివిజన్ అధ్యక్షులు గంటా రాంబాబు, బేతంశెట్టి హరిబాబు, కుర్రా ప్రసాద్ బాబు, తుమ్ము సుబ్బారావు, అర్ల వెంకటరత్నం, ఈదుపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచేనా? అందరూ మీరు ఒకళ్ళు రండి సార్. సార్ అయిపోయిన తర్వాత వెళ్ళు. కాబట్టి దీనికి శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ వారి టైటానిక్ ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభించాం. చాలా చక్కగా చేశారు. లోపలికి వెళ్ళినప్పుడు మన టైటానిక్లో దగ్గర 2000 మంది ఆ రోజు చనిపోవటం జరిగింది. ఆ సినిమా అందరం చూసాం. దాంట్లో ఉండే ప్రాముఖ్యత ఏదనేది ఉందో దాని మీద ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా వాళ్ళు డిజైన్ చేశారు. దీనికి మన మద్దులూరి వెంకట సుబ్బారావు గారు ఫస్ట్ టైము ఆయన ఎగ్జిబిషన్ను ఈరోజు పెట్టడం, అదేవిధంగా దీనికి దగ్గర 25 లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒంగోలులో ఎన్ని ఎగ్జిబిషన్లు ఉన్నా కూడా దేని రీతిలో దాన్ని పెట్టుకోవటంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని టైటానిక్కి సంబంధించిన అవన్నీ కూడా లోపల చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ సమ్మర్లో వచ్చేటప్పుడు అన్నీ కూడా ఏ అయితే ప్లేసెస్ ఉన్నాయో దానికి ఇట్లా ఎగ్జిబిషన్స్ పెట్టడం, దానికి కావాల్సిన ప్లే గ్రౌండ్ లాగా కొన్ని గేమ్స్ కూడా పెట్టుకోవటం, ఈవినింగ్ పూట ఫ్యామిలీతో వచ్చినప్పుడు చిన్నపిల్లలు కూడా ఆడుకునే విధంగా ఇది ఒక మంచి ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఏదైతే సంకల్పంతో పెట్టారో అది తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమం ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మన ఒంగోలులో ఇక్కడ ఒక చెరువులో పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ యొక్క మంచి ఎగ్జిబిషన్ని ఒంగోలు నగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఎంటర్టైన్మెంట్ కోసం మంచి అవకాశం ఉన్నటువంటి టైటానిక్ షిప్ లోపల సెట్టింగ్ వేశారు. అలాగే 60 రోజులు ఏదో ఎగ్జిబిషన్ ఉండిద్దని చెప్తున్నారు నిర్వాహకులు. అలాగే మద్దులూరి వెంకట సుబ్బారావు గారు మొట్టమొదటిగా ఎగ్జిబిషన్ వ్యాపారంలోకి రావటం, దీని ద్వారా ఆయన దీనికి విజయం చేకూర్చే విధంగా దేవుడి ఆశీస్సులు కూడా అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని కోరుతూ భారతీయ గోమాత సమితి ఒంగోలు విభాగం ఆధ్వర్యంలో గోవులతో కలిసి ప్రదర్శన చేశారు. కలెక్టర్ రాజాబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. గోమాత పర్వదినాన్ని పురస్కరించుకొని గోమాతను జాతీయ మాతగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని గోసేవక నిర్వాహకురాలు కమ్మిశెట్టి లక్ష్మి కోరారు. విహెచ్పి జిల్లా కార్యదర్శి ఈమని బలరాం, గోరక్ష కమిటీ సభ్యులు రాజారత్నం, కఠారి ఠాగూర్, నాగమణి కంట తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఈరోజు గోమాత యొక్క పర్వదినం 4/27/2026 అంటే మనకి గోమాతను జాతీయ మాతగా చేయాలనేటువంటి మెసేజ్ సెంట్రల్ నుంచి వచ్చింది. దాని నిమిత్తమై మనం ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి రాష్ట్రంలో కూడా అట్లానే దేశవ్యాప్తంగా కూడా గోమాతను జాతీయ మాతగా చేయాలని మనం అందరం కూడా ఆశించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని
మనం నిర్వహించుకుంటున్నాం. జై గోమాత. జై. ఏదైతే మన చెన్నకేశ్వర స్వామి దేవాలయం వద్ద అందరం ఏర్పాటయ్యి గో పూజ చేసుకొని అక్కడి నుంచి గోవులతో కలిసి ఒక ర్యాలీగా వచ్చి ఇక్కడికి వచ్చేసేసి గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి, జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. గోమాత దేశమాత, గోమాతే అందరికీ. సుందరకాండ పారాయణ చేయటం వల్ల అసాధ్యమైన కార్యక్రమాలు కూడా సుసాధ్యం చేసుకోవచ్చని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గుడ్లూరు రామచంద్రరావు అన్నారు. రాముడి వ్యక్తిత్వ సౌందర్యం, సీతమ్మ సౌశీల్యత సౌందర్యం, ఆంజనేయుడి భక్తి సౌందర్యం కలగలిసి సుందరకాండ ఆవిర్భవించిందని అన్నారు. రమణ ప్రశాంతి ఆధ్యాత్మిక కేంద్రం అధ్యక్షులు కొప్పోలు హనుమంతరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ స్వామి, కొప్పోలు ఫణిరాజు, చిలకపాటి రంగారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతాదర్శనముతో ఆనందభరితుడే రామలక్ష్మణులకు నమస్కరించి ఆకులు కాకు దాగి ఉండేను. పుత్ర సదృష్టో రాక్షస దీప ఎక్కుదమైంది. ఈ విష్ణువతుడు ఎట్లా బుసలు కూర్చున్నాడు, పాముగా భుజంగవత్తు పాము ఏ రకంగా బుసలు కూర్తుందో ఆ రకంగా బుసలు కూర్చున్నాడు. అక్కడే మండోదరి కూడా పండుకోన్నది. ఆ మండోదరిని చూసి సీతామోహన్ అని చెప్పి ఆనందపడిపోయి చుచుంబ వృక్షం తోకను ముద్దు పెట్టుకుంటాడు, ఎదుగుతాడు, గంతలు చేస్తాడు. ఇదేంది, నేను పొరపాటు పడ్డాను. సీతామ్మవారు ఇక్కడ ఉంటుందా? అందులో ఆయన రావణాసుడు బలవంతంగా తీసుకొచ్చాడు, చాలా పొరపాటు పడ్డానని చెప్పేసి అనుకొని ఇంకా ఆయనకి ఏం తోచలే. సరే ఇక కాదు, మనం భగవంతునే ప్రార్థన చేద్దాము, అదిగో ఆ రాముల వారిని అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఒంగోలు సీతారాంపురం సంజయ్ కాలనీ భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 333వ ఆరాధనోత్సవాలను వైభవంగా నిర్వహించారు. నిర్వాహకులు ఆలూరి శేషబ్రహ్మం, పోసపాటి పవన్ కుమార్, గోనుగుంట శివయ్య, ఒలేటి వీరబ్రహ్మం భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తేజ గారహ పత్యాయ నమస్తే నుంచి ఇప్పుడు చేసేటువంటి పూర్ణస్య పూర్ణమేదాయ పూర్ణమేవావదిష్యతే పూర్ణాహరి ప్రక్షేపణ ముహూర్త సుముహూర్తోస్తు. అందరూ చప్పట్లు కొట్టాలి. ప్రాచీనికోగ్నిర్దేవత దేవతానాం పృచ్ఛతు జంగృహీత్వా గణపదేనం నోమా గణపదేనం నోమా శివసదాయ శ్రీవర్ధమూర్తయే నమో స్వాహ. మంచిగా చూడండి, కార్యములో రుణబాధలన్నీ కూడా తొలగిపోవాలని, మీకు ధనము రావాలన్నా, మీరు ఎవరికైనా ధనం ఇవ్వాలన్నా సకాలంలో ఆ రుణబాధలు తొలగి మన ధనాన్ని చేకూరే విధంగా అనుగ్రహించాలని పద్యం తెలుగు భారతికి సహృదయమైన నైవేద్యమని టీటీడీ ధర్మాచార్య ఎంవిఎస్ శాస్త్రి పేర్కొన్నారు. ఒంగోలు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిన్మయ మిషన్ తోడ్పాటుతో నిర్వహిస్తున్న బాలవిహార్ కార్యక్రమంలో శాస్త్రి పాల్గొని తెలుగు పద్య వైభవం గురించి వివరించారు. ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, పద్మావతి, వేద పండితులు పి భానుప్రకాష్ శర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు.
गोदेव्यै नमो नमः मुखे आचमनीयं समर्पयामि गोदेव्यै नमो नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरम् आचमनीयं समर्पयामि गोदेव्यै नमो नमः वस्त्रार्थे पुष्पं समर्पयामि ब्रह्ममात्रे नमः ओम श्रीं पद्ममुखी नमः ओम श्रीं पद्मकान्ती नमः ओम श्रीं विष्णुपत्नी नमः ओम श्रीं पृथुश्रोण्यै नमः ओम श्रीं सुरुक्तमत्पत्राभक्रपादतलाजी नमः ओम श्रीं सुरत्नाङ्गरकेजुरकाञ्चीनोपरिशोभिताजी नमः ओम श्रीं कटकोज्ज्वलाजी नमः। బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మద్దిరాలపాడులో వైభవంగా ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన. బహుమతి ప్రదానం చేసిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, నిర్వాహకులకు అభినందన. ఒంగోలులో ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. ఎవరి వ్యాపారం వారు చేసుకోవాలి, కానీ సమస్యలు సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడి. పెట్రోలు, డీజిల్ బంకులు మార్కాపురం కలెక్టర్ విజయ సునీత తనిఖీలు. జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. విధి మనుషులను దూరం చేస్తుందే కానీ మనసులను కాదు. కాలం గాయాలను మాన్పుతుందే కానీ జ్ఞాపకాలను కాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.